హైదరాబాద్ లోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. పార్కులు, చెరువులను చెరబట్టిన వారిని చెడుగుడాడేస్తోంది. ఇవాళ ఒక్కరోజే సిటీలోని 4 ప్రాంతాల్లో భారీ ఆపరేషన్లతో సుమారు 1500 కోట్ల ప్రభుత్వ భూములను కాపాడడం హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్లోని ఆక్రమణలపై హైడ్రా కఠినంగా వ్యవహరిస్తోంది. కొండాపూర్లోని శేర్లింగంపల్లి మున్సిపల్ కార్యాలయం, మదీనాగూడ రోడ్డులో 700 కోట్ల విలువైన భూమిని హైడ్రా కాపాడింది. 4 ఎకరాల జంగం కుంటను పూడ్చేసి మట్టితో చదును చేసి ప్లాట్లుగా అమ్మేందుకు సిద్ధం చేయగా కబ్జాదారుల ఆట కట్టించింది. మీడియా కథనాల ఆధారంగా రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా జాయింట్ ఆపరేషన్ చేసింది. జంగం కుంటగా నిర్ధారించుకొని ఫెన్సింగ్ వేసింది. కబ్జా చేసిన వారిపై రెవెన్యూ అధికారులు కేసులు నమోదు చేశారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ మండలంలోని అల్వాల్ కొత్త చెరువుకు సంబంధించి 8 ఎకరాల ఆక్రమణలను కూడా హైడ్రా తొలగించింది. కొత్త చెరువు FTL పరిధిలో ప్లాస్టిక్ కంప్రెసివ్ యూనిట్, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కార్యకలాపాలు నిర్వహిస్తూ చెరువుని కలుషితం చేస్తున్నారన్న స్థానికుల ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు చేపట్టింది. చెరువు ఆక్రమణకు గురైనట్లు తేల్చి ఆక్రమణ స్థలంలోని 4 షెడ్యూల్ని తొలగించింది. అలాగే మల్కాజ్గిరి జోన్, మౌలాలి పరిధిలోని కాకతీయ నగర్ రాధాకృష్ణ హౌసింగ్ కాలనీలోనూ 450 గజాల పార్కుని హైడ్రా కాపాడింది. హైదరాబాద్ లోని ఈ 4 ప్రాంతాల్లోనూ ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించి కాపాడిన భూముల విలువ సుమారు 1500 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని హైడ్రా అంచనా వేస్తోంది.